ప్రజలకు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 200 సంవత్సరాల నుండి ఉజ్జయిని మహంకాళి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మరి పండుగగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించాలని ఎప్పుడు లేని విధంగా ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలనో అలాగా మరి ప్రభుత్వ ద్వారా ఎండోమెంట్ ద్వారా డబ్బులను ఇప్పించి ఉన్నటువంటి సరిపోకుండే అవి కూడా డబ్బులను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అప్పట్లో చాలామంది అనారోగ్యానికి గురై కలరా వ్యాధి వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ మరి చూస్తూ ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలామంది కొంచెము ఆందోళన ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలన్నీ కూడా నిండిపోయి సస్యశ్యామలం అవుతున్నటువంటి తెలంగాణకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ గురించి కూడా మరి రైతులు ఎంతో పండుగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దాంతోపాటు ఎంబడే వర్షాలు రావడం అనేది రాష్ట్ర ప్రజలకు ఇది శుభసూచకంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా వేడుకుంటూ ధన్యవాదాలు. సనత్ నగర్ ఇన్ఛార్జ్గా ఇది మా అదృష్టం దట్ 2 పెద్ద ఫెస్టివల్స్ 2 పెద్ద టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ మా దగ్గర ఉన్నాయి. సనత్ నగర్ నియోజకవర్గంలో బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం మేము చాలా ఘనంగా ఇప్పుడే చేసాం. దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేసాం. చాలా ఈసారి మార్పులు వచ్చినాయి. మహిళలకు ప్రత్యేకంగా వృద్ధులకి మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేసాం. ఈ మొత్తం మీరు చూసుంటారు క్రితం సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూలో నుంచుని ఈ గుడికి రావడం బోనాలు ఫెస్టివల్లో జరిగింది. అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు. ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. భక్తులందరికీ మా ధన్యవాదములు. ఎంతో సహకరించారు. అలాగే ఏమైనా లోటుపాట్లుంటే క్షమించగలరు. కానీ మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ముందుగా తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు శుభాకాంక్షలు. ఏదైతే ఈ బోనాలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ముందే ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా చెక్స్ కానీ అవన్నీ కూడా గుడిలకి ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఏర్పాట్లు ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే జిల్లా మంత్రి అదేవిధంగా ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానికంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి నీలిమ గారు కూడా ఈరోజు ఉదయం 3 గంటలకు వెళ్ళి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితులని సూపర్వైజ్ చేస్తూ ఏ చిన్న ప్రాబ్లం రాకుండా ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి రైతులకి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.